నమస్తే. లోక్సభ ఎన్నికలన్నీ ముగిసినాయి. జూన్ 4వ తేదీన దీని రిజల్ట్ రాబోతుంది. బీజేపీ మోడీ ఫేస్ అనేది గ్రామ స్థాయిలోకి వెళ్ళిందని ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందా లేదా, అసలు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఎనలిస్ట్ కూడా ఆయన. నమస్తే. ముందుగా నమస్తే. ఎన్నికలు ముగిసినాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు ముగిసినాయి. సో లాస్ట్ విడత ఉన్నది అనుకుంటా. ఎట్లుంటుంది రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత, ఎలాంటి మార్పులు ఉంటాయి? ఒకవైపు ఏమో మోడీ ఫేస్ అంటున్నారు, గ్రామ స్థాయిలోకి వెళ్ళింది అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా తెలంగాణలో ఉంటుందా? అసలు ఎట్లుంటుంది? సో గ్రామ స్థాయికి మోడీ ఫేస్ ఇప్పటివరకు వెళ్ళలేదా అంటే ఇప్పుడే వెళ్ళిందా? సో గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఆల్రెడీ మోడీ పాలన ఎట్లుందో ప్రజలు చూసిండ్రు. సో కాబట్టి అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కాలేదనేది స్పష్టంగా అర్థమైపోయింది. కేవలము వ్యక్తిగత ఇమేజీ, వ్యక్తిగత పూజ తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ జరగలేదనేది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మోడీని దించాల్సిందని ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణలో మెజార్టీ సీట్లు డబల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. సో దేశంలో బీజేపీ పూర్తి స్థాయిలో క్షీణించిపోయింది. సో ఉత్తర భారతదేశంలో ఉంది, దక్షిణ భారతదేశంలో లేదు. ఇట్లా కాదు, ఉత్తరం లేదు, దక్షిణం లేదు, ఎక్కడ లేదు. నార్త్లో ఎక్కడ మీరు ఈశాన్య రాష్ట్రాలకు పోతే అక్కడ పరిస్థితులు బాగాలేవు. మణిపూర్ సంఘటనతో అక్కడ పరిస్థితులు అక్కడ బాగాలేవు. దక్షిణ భారతదేశంలో గల్లంతు. కర్ణాటకలో ఎన్నో ఒక సీట్లు ఏదో డబుల్ డిజిట్ వస్తుందని అనుకున్నారు, అది కూడా లేదు. కర్ణాటకలో లేదు, తెలంగాణలో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, ఏపీలో లేదు. ఇంకేడున్నాయి? సౌత్ ఇండియాలో 130 సీట్లకు 130 సీట్లలో కనీసం వాళ్ళు డబల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ డబల్ డిజిట్ ఇక్కడ 130 సీట్లు డబల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో ఒక్క సీటు నుంచి 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు రీసెంట్గా. మొన్న ఇక్కడ బీజేపీ స్థానాలు పెరిగినాయి కానీ తగ్గలేదు. ఈ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి గతంలో 4 ఉండే ఎంపీలు, డబల్ అంటే ఇంకో 4 సీట్లు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. మెజార్టీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అసలు ఎట్లా టఫ్ ఫైట్ ఉందనుకోవచ్చా? ఇక్కడ వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి డబల్ డిజిట్ వస్తుందా? ఎట్లా టఫ్ ఫైట్ కాదు, ఇది వన్ సైడ్. కాంగ్రెస్ పార్టీకి డబల్ డిజిట్ 10 నుంచి 13 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. సో బీఆర్ఎస్ కొంచెం వస్తుందా రాదా ఒక సీట్ అనేది అది డౌట్. 2 సీట్లకు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా పెరిగితే ఇంకొక 2, అంతకన్నా ఎక్కువ లేదు. సో డబల్ డిజిట్ కాంగ్రెస్కి రాబోతుంది. సో ఈ 2, 3 ఇవన్నీ కలిసుకున్నా నీకు సౌత్ ఇండియాలో మొత్తమే డబల్ డిజిట్ దాటలేదు అంటున్నా బీజేపీకి. నేను దేశవ్యాప్తంగా చెప్తున్నా, నాట్ ఓన్లీ తెలంగాణ. సౌత్ ఇండియాలో 130 సీట్లకు డబల్ డిజిట్ దాటట్లేదు. ఇక 400 సీట్లు వేయడానికి వస్తాయి. పోనీ మీకు అక్కడ సౌత్ ఇండియా 130 సీట్లు ఈ విధంగా ఉంటే నీకు మహారాష్ట్రలో పతనం అయిపోతుంది బీజేపీ. మొత్తం అక్కడ శివసేనను అన్ని పార్టీలను మొత్తం చీల్చిచేయడం, మొత్తం పార్టీలను మొత్తం చీల్చడంతో అక్కడ రాజకీయాలు మొత్తం ప్రజలు అసహించుకుంటున్నారు బీజేపీ పట్ల. సో మహారాష్ట్రలో 48 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో పూర్తిగా బీజేపీ మొత్తం పడిపోతుంది. ఆడ 80 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 80, ఈడ 48, బీహార్లో 40, మొత్తం 80 ప్లస్ 168 సీట్ల వరకు అక్కడ కూడా పరిస్థితి మొత్తం బీజేపీ మొత్తం పడిపోతుంది. 168 ప్లస్ ఇవి 130, మొత్తం బీజేపీకి సీట్లే వస్తారు. ఎక్కడ కూడా డబుల్ డిజిట్ సీట్ వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలు కూడా గెలవరంటారా? ఎట్లా సిట్టింగ్ ఎవరు గెలవచ్చు, ఎవరు ఓడిపోవచ్చు. సంజయ్ కొద్దిగా ఎవరు గెలవచ్చు, ఎవరు పేర్లు ఎందుకు కానీ. సో వాళ్ళకు పోయిన 4 సీట్లు కూడా నిలబెట్టుకునేది కష్టం తెలంగాణలో బీజేపీకి. ఇక్కడ తెలంగాణలో ఇక దేశవ్యాప్తంగా పోయిన సీట్లు నిలబెట్టుకోవడం కాదు, వాళ్ళు పూర్తి స్థాయిలో 150 సీట్లకు పడిపోతుంది. ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం 150 సీట్లు మినిమం సీట్లు బీజేపీకి వస్తే, మ్యాక్సిమం వస్తే 190, ఇంతకన్నా ఎక్కువ దేశంలో బీజేపీకి సీట్లు రావు. తెలంగాణకు వచ్చేసరికి మహబూబ్ నగర్ అక్కడ డీకే అరుణ వర్సెస్ వంశీచందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అక్కడ మహబూబ్ నగర్. భువనగిరి కూడా సేమ్ టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అక్కడ బూర నర్సయ్య గౌడ్ వాస్, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ 2 నియోజకవర్గాల్లో ఎట్లా ఉంటుంది పోటీ? ఈ 2 కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. భువనగిరి కానీ మహబూబ్ నగర్ సీటు కానీ
2 లోక్సభ సీట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతుంది. డీకే అరుణ ఇన్ఫ్లుయెన్స్ భువనగిరి 1,00,000 మెజార్టీతో గెలవబోతుంది. భువనగిరి పార్లమెంట్ 1,00,000 మెజార్టీతో గెలవబోతుంది. మహబూబ్ నగర్ 50,000 మెజార్టీ పైనే మహబూబ్ నగర్ ఉండబోతుంది. సో స్పష్టమైన మెజార్టీ ఈ 2 లోక్సభ. కాకపోతే టఫ్ ఫైట్ ఉందనేది ఒక చర్చ జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఒక్కసారిగా ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీ పెరగడానికి కారణం బీఆర్ఎస్ పూర్తి పడిపోయింది. ఓకే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీకి నాయకులు సహకరించారు, కానీ పూర్తిగా ప్రజలు మొత్తం సహకరించలే. ఓకే సో ఓటు ఇక్కడ స్ప్లిట్ అయింది. పూర్తిగా 100% బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఏం షిఫ్ట్ కాలే, ఓ 60% షిఫ్ట్ అయింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున షిఫ్ట్ అవుతున్న సందర్భంగా సౌండ్ ఉంటుంది, ఈ సౌండ్ ఉంటుంది, కానీ వాళ్ళకి గ్రౌండ్ లేదు. ఓకే గ్రౌండ్లో వాళ్ళకు ఏజెంట్లు లేరు, కార్యకర్తలు లేరు. సో వీళ్ళ ఏజెంట్లే వీళ్ళకి సంబంధించిన వాళ్ళే బీజేపీ పనిచేశారు కాబట్టి అది బీజేపీ పెరిగిందని ఒక చర్చ జరిగింది. ఈ నినాదము బయటికి వినపడ్డది. అది భువనగిరిలో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు. మహబూబ్ నగర్లో స్పష్టమైన మెజార్టీతో వంశీచంద్ర రెడ్డి గెలవబోతున్నాడు. భువనగిరిలోకి శ్యామల కిరణ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇందులో ఎవరికి ఏం సందేహం లేదు, ఈ 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అక్కడ మహబూబ్ నగర్ లో ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు అంతటా ఉంది. ఆర్ఎస్ఎస్ సంఘ ఇవన్నీ కూడా చాలా బలంగా పనిచేసే తెలంగాణ మొత్తం ఉంది. డీకే అరుణ కుటుంబం, ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ పనిచేయమంటారా? సో ఆమె ఇన్ఫ్లుయెన్స్ పనిచేయడం ఆయన నోట్లు వస్తున్నాయి. ఓకే సో సంఘ్ పరివారు ఆర్ఎస్ఎస్ అంతటా తెలంగాణ వ్యాప్తంగా ఉంది. కానీ అంత మాత్రాన మొత్తం తెలంగాణ మొత్తం బీజేపీ రాలేదు కదా. పోయిన అసెంబ్లీ ఎన్నికలు రాలేదు, గత ఎన్నికల్లో కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాదు. ఓకే సో డీకే అరుణ గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇంత పరిచయాలతో ఉన్నారు కాబట్టి ఆయన నోట్లు వస్తున్నాయి తప్ప బీజేపీకి ఆయన ఓట్లు కూడా రావు. ఓకే సో కాబట్టి స్పష్టమైన మెజార్టీతో వంశీచందర్ రెడ్డి గెలవబోతున్నాడు. భువనగిరి ప్రజలు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓన్లీ రేవంత్ రెడ్డి అనుచరుడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అక్కడ మాత్రం బీజేపీ బీసీకి టికెట్ ఇచ్చింది. సో ఏమన్నా బీసీ ఓటు బ్యాంక్ మొత్తం బూరకి మళ్ళీ అవకాశం ఉందేమన్నా? ఒకటి బీసీ, ఓసీ ఇంకా ఇతర కులాలనే పర్సెప్షన్లో ఎన్నికలు జరిగితే మనం దీని బేరీజ్ చేయొచ్చు. 2 జాతీయ పార్టీల మధ్యలో ఎన్నికలు జరిగినాయి. మోదీ కావాలా లేకుంటే ఇండియా టీం కావాలా, ఎన్డీఏ కావాలా, ఇదే చర్చ. ఓకే సో ఈ చర్చలో భాగంగా ఇది ఏది పనిచేయవు. సో దట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ తెలంగాణలో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ, ఎమ్మెల్యే అన్నీ ఒక అధికారం ఉన్న వాళ్ళే ఉంటే అభివృద్ధి మరింత జరుగుతుంది. ఇది ఒక చర్చ జరిగింది. ఓకే సో కాబట్టి ఇందులో భాగంగా ఓట్లు వేస్తారు తప్ప కులాల వారిగానే ఓట్లు వేస్తే లేకుంటే బీసీ దగ్గర నిలబడి బీసీ గెలుస్తాడు, ఓసీ ఉన్న దగ్గర ఓసీ గెలుస్తాడు అనేది అది ఆ లెక్కలు ఉంటే అసలు రాజకీయంగా అయితే తెలంగాణలో ఎన్నికలు ఇట్లుండవు, పర్సెప్షన్ అంతా మారిపోతుంది. ఓకే మరి ఒక దగ్గర ఓసీ నిలబడతా బీసీ ఓసీ నిలబడి ఖచ్చితంగా బీసీ గెలవాలి కదా. అట్లా లేదు కదా. ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా ఎంపీ ఎలక్షన్ కులాల పరంగా తెలంగాణలో ఓట్లు అనేది తక్కువ. ఓకే ఏ బేస్లో అసలు పార్టీలు కానీ విధానంలో పోతున్నాయి దాని మీద ఎన్నికలు జరుగుతాయి. ఓకే సో కొంత పర్సంటేజ్ పనిచేస్తుంది, కానీ దాన్ని అధిగమించే స్థాయిలో అన్ని కులాలు అన్ని రకాలుగా అన్ని కులాలు ఆలోచించవు కదా. ఓకే వైశ్యనో లేకుంటే ఒక రెడ్డో, ఒక వెల్మనో, ఒక బీసీ గౌడో లేకుంటే యాదవో ఒక కులంకి నిలబడవు. ఒకవేళ ఆ కులానికి సంబంధించి పర్టికులర్గా ఆ కులానికి సంబంధించి ఎక్కువ ఓట్లు పడవచ్చు, కానీ అన్ని కులాలు ఆ విధంగా ఆలోచించే అనేది గ్యారంటీ లేదు. కానీ లోక్సభ ఎన్నికలు చర్చ వచ్చేసరికి మోడీ ప్రధానమంత్రి కావాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు మోడీనే ప్రధానమంత్రికి ఆయనే సూట్ అవుతాడనే ఒక చర్చ కూడా ఉంది. ఎట్లా సూట్ అవుతాడనే వాళ్ళకు అది ఇష్టమైన వాళ్ళు అట్లా చర్చించుకుంటారు. ఇప్పుడు మోడీ ప్రధాని కావాలనుకున్నారు, 10 ఏళ్ళు ఉన్నారు, సరే ఇప్పుడు వద్దనుకుంటున్నారు. వద్దనుకునే వాళ్ళు రకరకాలుగా చెప్తారు. ఎందుకు అనుకుంటే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు. ఆయన చెప్పిన అన్ని అబద్ధాలే చెప్పిండని, అన్ని అబద్ధాలే చెప్పిండు, ఏది నిజం చెప్పట్లేదు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఫ్రస్ట్రేషన్, ప్రధానమంత్రి గారి ఫ్రస్ట్రేషన్ మనకు కనపడతలేరా? అది ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థమవుతుందో ఎన్నికల కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఒక దేశ ప్రధానమంత్రి. ఓకే అక్కడనే అర్థమైపోతుంది ఓడిపోతుందని స్పష్టంగా. సో ఏదో డబల్ డిజిట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవబోతుంది, డబల్ డిజిట్ రాబోతుంది. ఓకే రేవంత్ రెడ్డికి ఇది పెద్ద ఎత్తున సవాల్గా మారింది అనుకుంటా. సవాల్ ఏముంటుంది? ఒకవేళ మెజార్టీ సీట్లు గెలిపించకపోతే ఆయన సీటు కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవి లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కావు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మెజార్టీగా గెలిచింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేపు ఇక్కడ సీట్లు ఎక్కువ వస్తే అది కొంత ఎన్డీఏకి లాభం అవుతుంది.
దానికోసమే ప్రయత్నం చేస్తారు కదా. సో దానికి సీట్లు తక్కువ వస్తే ఎక్కువ వస్తే అనేది చర్చ కదా, అసలు తక్కువనే చర్చే లేదు. అది ఇక మన రకరకాల విశ్లేషించుకోవడానికి, రకరకాల మీలాంటి ప్రశ్నలు అడిగితే నాలాంటి వాళ్ళు చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ రాబోతుంది. ఒకవేళ బీజేపీ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ అంటే ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అంటున్నారు. ఒకవేళ బీజేపీ డబుల్ డిజిట్ వస్తే ఇక్కడ పరిస్థితులు ఇట్లా ఉంటాయి వచ్చే 5 సంవత్సరాల్లో? ఇక ఒకవేళ వస్తే అనేది బీజేపీకి వస్తే అనేది మీరు నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్న చాలామంది కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. 10 మంది లోక్సభ అభ్యర్థులు బీజేపీ వాళ్ళు ఇక్కడ గెలిస్తే వచ్చే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం అనే ప్రశ్నలు చర్చ జరుగుతుంది. అందుకు నేను అడుగుతున్నాను. ఇక 10 సీట్లు బీజేపీ గెలుస్తుంది అనేది వాళ్ళు ఎవరైనా అంచనా వేసుకుంటే వాళ్ళ భ్రమాది కళ. అంటే అదేదో విష్ఫుల్ దేవుని థింకింగ్ అంటారు కదా, అట్లాంటిది ఏమైనా కలగంటనే. కానీ ఇక్కడ బీజేపీకి 10 సీట్లు వచ్చే డబుల్ డిజిట్ వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఉన్న సీట్లు నిలబెట్టుకుంటే చాలా కష్టం ఇక్కడ. ఓకే, అది వచ్చేది ఒకవేళ భవిష్యత్తు ఇక ఏమవుతుంది ఎట్లయితుంది అనే దాని మీద మనం ముందు చర్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీది సౌండే తప్ప గ్రౌండ్ లేదు. ఓకే, అది నేను పోయి గ్రౌండ్లో పోయి చూసి వచ్చిన కాబట్టి సౌండ్ అయితే వినపడుతున్నది, గ్రౌండ్ లేదు. సో ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఎలాంటి మార్పులు ఉంటాయి అంటే గతంలో నుంచి కూడా ఒక చర్చ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నిజంగానే బీఆర్ఎస్ఎల్పీని రేవంత్ రెడ్డి విలీనం చేసుకుంటాడా? కేసీఆర్ చేసిన తప్పులే మళ్ళీ రేవంత్ చేస్తున్నాడనే ఒక లైన్ కూడా ఉంది ఇక్కడ. ఎట్లుండబోతుంది ఫలితాల తర్వాత చూడాలి. మరి ఎమ్మెల్యేలు వస్తారంటే రోజు పేపర్లలో అయితే వస్తున్నది. వచ్చే వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు మనం చూడాలి. సో ఈ ప్రక్రియ ఎవరు మొదలు పెట్టలే, కేసీఆర్ గారే మొదలు పెట్టారు. గతంలో పార్టీ మారినా ఎవరైనా ఎమ్మెల్యేలు మారినా దాని మీద పెద్ద చర్చ జరిగేది, వాళ్ళ పార్టీలకు రాకపోయేది, అసమ్మతి అవతల పార్టీలనే ఉండేది, పార్టీలకు కండవ కప్పుకోకపోయేది. కొంతమంది కండవ కప్పుకున్నా పెద్ద ఇష్యూ అయ్యేది. కానీ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఇది అంతా కాదు, మొత్తం పార్టీలనే విలీనం, ఎల్పీలనే విలీనం చేసుకునే పరిస్థితి, అంటే లెజిస్లేటివ్ పార్టీలనే విలీనం చేసుకునే పరిస్థితికి తెచ్చిండు. సో ఇది మొత్తం కూడా దేశమంతా వాకి బీజేపీలు కూడా అన్ని రాష్ట్రాల్లో చేశారు. ఇక ఇది చట్టపరం మేము చట్టబద్ధంగా చేసినామని చెప్తున్నారు. ఇక చట్టబద్ధంగా చేసినప్పుడు ఎవరేమంటారు? ఓకే, ఇక మరి ఇప్పుడు అదే చట్టం అన్ని పార్టీలకు వర్తిస్తుంది, అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది, మిగతా పార్టీలకు కూడా అది ఆ చట్టం వర్తిస్తుంది కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లొస్తారు ఏంటి అనేది చూడాలి. మీ అభిప్రాయం ఏంది? అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంటుంది అనుకుంటున్నారా? ఏమవుతుంది అసలు? ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా, బీజేపీ ఉంటుందా ఉండదా అనేది మనం చెప్పలేము. అది ఒక రాజకీయ పార్టీ ఉండాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఎమ్మెల్యేలు అటు ఇటు పోయినంత మాత్రాన, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలని తీసుకున్నాడు, 5 ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఎవరు? కేసీఆర్ గారు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏం పోలే కదా. సో అంత మాత్రం నేను బీఆర్ఎస్ పోతుందో బీజేపీ పోతుందో నేను చెప్పను. ఆల్టర్నేట్గా ఖచ్చితంగా ఎనీ రాజకీయ పార్టీ, ప్రభుత్వానికి ఆల్టర్నేట్గా ఒక రాజకీయ పార్టీ ఎప్పుడూ ఉంటుంది. అది బీజేపీ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా అని 2 పార్టీలు తెలుసుకోవాలి. అంతే తప్ప ఒక ప్రభుత్వం ఉన్నంత మాత్రం ఇంకా మాకు ఎవరు ఆపోజిషన్ ఉండరు అనేది ఇంత అమాయకత్వంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటుంది. ప్రతిపక్షం బలంగా ఉంటే తప్పేం లేదు. కేసీఆర్ ఈ ప్రాంతీయ పార్టీని ఇంత బలంగా నిర్మించుకున్నాడు కదా, ముఖ్యమంత్రిగా పనిచేసిండు 10 సంవత్సరాలు. ప్రాంతీయ పార్టీ 3rd ప్లేస్లోకి పడిపోవడానికి కారణాలు ఏంటి? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారడానికి కారణాలు ఏంటి? ఇక్కడ ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది, జాతీయ పార్టీ అసలు బీజేపీ లేని దగ్గర ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారడానికి కారణాలు ఏంటి? ఒకటిడా రీసెంట్లీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఇప్పుడు చాలా తక్కువ లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి ఇవాళ లోక్సభ ఎన్నికల్లో 3rd ప్లేస్కి పోయింది. జనరల్గా 3rd ప్లేస్కి పోయినట్టే. ఆల్మోస్ట్ 3-4 స్థానాల్లో డివైడ్ కూడా కోల్పోతుంది బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో. సో ఒక్కసారిగా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం పట్ల వాళ్ళు ఓడిపోయిన వెంటనే వాళ్ళు చేసిన యాక్టివిటీ, వాళ్ళు చేసిన వైఖరి ప్రజలకు నచ్చలే. వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఎన్ని రోజులు ఉంటుంది, చూస్తాం చేస్తాం అనే వరకు ఏమైందంటే వాళ్ళ వైఖరి ప్రజలకు నచ్చలేదు. తప్పు ఒప్పుకోవట్లేదు. ఇంకా వాళ్ళు మేము మేము అధికారంలో ఉన్న ఫీలింగ్ మాట్లాడారు. అది ప్రజలకు నచ్చలేదు. వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు అనేది ప్రజలు భావించారు. సో అందుకోసం ప్రజలు కూడా ఈ లోక్సభ ఎన్నికలు వాళ్ళ వైపు చూడలేదు. మరోవైపు వీళ్ళది నేషనల్ పర్సెప్షన్లో బీఆర్ఎస్ పాత్ర తక్కువ, జాతీయ పార్టీల పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
పార్టీ మధ్యలోనే పోటీ ఉంది దేశంలో. ఇండియా వర్సెస్ ఎన్డీఏ మధ్యలోనే ఉంది కాబట్టి ఈయన ఏ వర్గంలో లేడు, ఇండియాలో లేడు, ఎన్డీఏలో లేడు, ఎవరు కేసీఆర్ గారు. సో అందుకోసం ఈయన పాత్ర లేదు, ఈయన పాత్ర లేని దానికి ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి బీజేపీ వైపు కొంతమంది, ఈ కాంగ్రెస్ వైపు కొంతమంది ఓట్లు వేస్తున్నారు తప్ప అందుకోసమే తడుపులు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ లైన్ బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది కదా. వచ్చే ఎన్నిక అసెంబ్లీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది ఉండకపోవచ్చు, ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పాత్ర కేసీఆర్ గారు లేకుండా బీఆర్ఎస్ పాత్ర ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్రాంతీయ పార్టీ కాబట్టి ఉంటుందని భావించవచ్చు. సో అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండొచ్చు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండదు. సో ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉంటుంది. ఓకే, ఎవరు పోటీ పడాలా ఈ పార్టీతో, ఫస్ట్ సెకండ్ ఆ రెండు పార్టీలు తెలుసుకోవాలి. ఓకే, సో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ కాంగ్రెస్ పార్టీ అక్కడ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా కొంతమంది పోటీ చేస్తున్నారు. రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు. అక్కడ ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ జరిగే ఎలక్షన్ పట్టభద్రులు ఓన్లీ వాళ్ళ అవగాహనతోనే ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్లుంటుంది అక్కడ సిచ్యువేషను? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి మీ అనాలిసిస్ ప్రకారం? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు 100% అవకాశం ఉంది. గతంలో ఆయన ఇండిపెండెంట్గా చేసిన కొంత మెజార్టీ ఓట్లు తెచ్చుకోగలిగిండు. ఆనాడు అధికార పార్టీలో ఉన్న పల్లా రాజేష్ రెడ్డి గెలిచిండు. ఇవాళ అధికార పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుంది కాబట్టి పార్టీ నెట్వర్క్ అంతా, పార్టీ కార్యకర్తలంతా కూడా ఆయనకు పనిచేస్తున్నారు. కొంత ఇంతో అంతో పాపులారిటీ అతనికి ఉన్నది. సో దీన్ని బట్టి చూస్తే తీన్మార్ మల్లన్న 100% ఈ పట్టభద్రుల ఎన్నికల్లో గెలవబోతున్నాం. ఇంకొకటి, ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వేసిన వల్ల ప్రయోజనం లేదు. ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వ తరపున పోటీ చేస్తున్నాడు కాబట్టి, అధికారంలో పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి రేపు ఏదైనా పట్టభద్రులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇతను ఎన్నుకోవడం వల్ల అనేది పట్టభద్రులు ఆలోచిస్తారు. ఓకే, సో అందులో భాగంగా తీర్మానం వలన నవీన్ గెలుస్తాడనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరొక రకమైన చర్చ కూడా ఉంది. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపించుకుంటే ప్రశ్నించలేడు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటే ప్రశ్నిస్తా, శాసన మండలిలో నా గలం వినిపిస్తానని రాకేష్ రెడ్డి చెప్తున్నాడు. గతం నుంచి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ ఇప్పుడు కొత్త మార్పు జరుగుతుందనే చర్చ మొదలైంది అక్కడ. నిజమేనా? ఏమనుకుంటున్నారు? చర్చ ఎక్కడ మొదలైందో నాకు తెలియదు, మరి మీరు ఎక్కడ చూసారో నాకు తెలియదు. కానీ రాకేష్ రెడ్డి డెఫినెట్గా ఆపోజిషన్లో ఉన్నాడు కాబట్టి అదే మాట, అదే వాయిస్ వినిపించుకుంటాడు. ఖచ్చితంగా నన్ను గెలిపియండి, ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నించే గొంతుకునైతే కౌన్సిల్లో అని చెప్పి అపోజిషన్లో ఉన్న వాళ్ళు చెప్పుకోవాల్సిన స్లోగనే అది. ఓకే, స్లోగనే అది. ఆయన స్లోగన్ ఆయన చెప్పుకోవడంలో తప్పలేదు. అది బీజేపీ అయినా లేకుంటే బీఆర్ఎస్ అయినా. కానీ ఇతను కూడా ప్రశ్నించే తత్వమే. అందులో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ప్రశ్నించడానికి ఏదైనా, ఇదేం ప్రాంతీయ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మొత్తము వన్ మెన్ షో నడపనిక, ప్రభుత్వాలైనా పార్టీ అయినా. సో ఈ పార్టీలో ఒక విధానపరమైన చర్చ జరుగుతుంది. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకే అవకాశం ఇవ్వదు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి నిర్ణయం కూడా, ఏ పాలసీ మేకింగ్ చేసినా, ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఒక క్యాబినెట్ దానికి ఒక నిర్ణయము అందరూ చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఏకపక్షంగా కేసీఆర్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయాలు జరగవు. సో ఇవాళ మీరు చెప్తున్న తీర్మానం మల్లన్న పట్టభద్రుల నుంచి ఎంపికైనా, పట్టభద్రులకు సంబంధించిన అంశాలు ఏది ఉన్నా, రేపు ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు ఉన్నా కౌన్సిల్లో ఓన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుడిగా ఆయన కూడా ప్రశ్నిస్తాడు. మీరు చూడండి, మీరు గత అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కొన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సభలో ప్రశ్నిస్తున్నారు. మాకు ఈ కాన్స్టిట్యున్సీకి ఈ పని కావాలి, ఈ పని ఇవ్వాలి, ఇది చేయాలి, ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఈ తప్పును ముఖ్యమంత్రి గారు లేకుంటే మంత్రులు చూసి మాకు పరిష్కరించాలని చెప్పి మా ఎమ్మెల్యేలే విన్నవించుకుంటున్నారు. తప్పులేదు, ఇంట్లో ప్రశ్నించే తత్వం ఈ ప్రభుత్వంలో ఉంటుంది. సో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వదు. అంటే అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని క్వశ్చన్ చేసి అంత చేయొచ్చు, చేస్తారు కదా, ఎందుకు చేయరు? ప్రశ్నించడం అంటే ప్రతిదీ ఒకటి నెగిటివ్ కోణంలో కాదు, పాజిటివ్ కోణంలో కూడా ఉంటుంది. ఒక దగ్గర ఒక అంశము అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక అధికారో లేకుంటే ఎవరో తప్పు చేస్తున్నప్పుడు ఇది మీరు చేయాల్సిందే, తీయాల్సిందే అని చెప్తుంటారు కదా. ఒక అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఏదైనా జరిగినప్పుడు విన్నవించుకుంటారు కదా. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని అడిగేటివే కదా. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పెట్టింది కులగణన చేస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయినాయి, అసెంబ్లీ అయిపోయినాయి, కులగణన ఇంతవరకు లేదు. వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ లోపైన చేసే అవకాశం ఉంది.
డెఫినెట్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ కులగణన చేస్తామన్న హామీని వాళ్ళు ఇమీడియట్లీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వెంటనే వచ్చిన నెలలకే ప్రభుత్వం వచ్చిన రివ్యూలు ఇవి జరిగే వరకే సమయం సరిపోయింది. వెంటనే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. సో డెఫినెట్గా వాళ్ళు దేశవ్యాప్తంగా చేస్తామంటారు కదా, ఓకే, నాట్ ఓన్లీ తెలంగాణ. సో నినాదమే తీసుకున్నాక ఇక ఎందుకు ఆగుతుంది? ఓకే. సో ఇది ముందుకు వెళ్తుంది, సక్సెస్ఫుల్గా కులగణన జరుగుతుంది. అన్ని కులాలకు సమానంగా రేపు అన్ని అవసరాలు రాజకీయంగా కానీ సంక్షేమం కానీ ఎనీ అభివృద్ధి కార్యక్రమం ప్రతిదీ కూడా ఫలాలు అందరికీ సమానంగా అందాలనే కాన్సెప్టే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఉంది. సో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు. ఇరిగేషన్ శాఖలో అవకతవకలు జరిగాయి అంటే, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడినా ధాన్యం కొనుగోళ్ల విషయంలో 800 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నాడు. సో అందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు, ఎందుకు చేయాల్సి వస్తుంది అసలు? ఇప్పుడు ధాన్యమే కొంటలేరు అని వాళ్ళే ఆరోపణలు చేస్తారు, ధాన్యం కొనుగోలులో జరిగిందని చెప్పి వాళ్ళే ఆరోపణలు చేస్తారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఆయన మతి ఎట్లుండి మాట్లాడుతుండో అర్థం కావట్లేదు మహేశ్వర్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అట్లాంటి ఆరోపణలు చేయడం తగదు. ఆయన నిజాయితీ పరుడు. ఊరికేనే ఆయన మీద ఏదో బురద చల్లాలనే ప్రయత్నం చేయడము అది సాధ్యం కాదు. ఊరికేనే ఆరోపణలు చేసినంత మాత్రాన సాధ్యం కాదు. కానీ నిప్పులేదే పొగలేదు రాదంటారు కదా. ఇప్పుడు నీకు ధాన్యానికి సంబంధించి కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వమే వచ్చి 90 రోజులు 100 రోజులు కాలేదు, కొనుగోలు చేయలేదని మీరే అంటారు. అసలు ఆరోపణలు చేసే దాంట్లో అర్థం లేదు. ఇక నువ్వు చెప్పేది నిప్పు లేనిది పొగలేదు అని అంటే, నిప్పు లేకుండా కూడా పొగ పెట్టే తత్వం బీజేపీలో ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు ఆయన మరి ఫ్లోర్ లీడర్ వచ్చింది, ఆయన ఏదేదో రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన ఫ్లోర్ లీడర్ వచ్చింది, మరి ఆయనకి ఎట్లా వచ్చింది ఫ్లోర్ లీడర్? గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని కూలుస్తాము, టచ్ చేసి చూడండి, మా ఎమ్మెల్యేలని ఒక్కలనన్నా టచ్ చేసి చూడండి, మేమేందో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చిండు గతంలో కూడా. మహేశ్వర్ రెడ్డి గారు ఎప్పటికైనా ఆయన కూడా మళ్ళీ ఇళ్ళకి వచ్చేదే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదే. కొంచెం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అంతో ఆయన బాగుండేది. నువ్వు అది కూడా జరుగుతూ మళ్ళీ రాలేవు పార్టీలకు, ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో. సో అది చూసుకొని మాట్లాడాలి ఓకే మహేశ్వర్ రెడ్డి గారు. ఇక్కడ రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు, 8 మంది ఉన్నారు తిప్పికొడితే వాళ్ళు. ఒక బీజేపీ నేత, ఒక బీజేపీ ఎమ్మెల్యే అధికార పార్టీని కూలుస్తా అన్నప్పుడు రియాక్షన్ ఏది కాంగ్రెస్? చాలామంది ఇప్పుడు వచ్చిన వెంటనే ప్రభుత్వం కూలిపోతాను ఒక ఫస్ట్ డేనే కొంతమంది అన్నారు కదా, ఇక అంటనే ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు అనలేదా మొన్నటిదాకా? మరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఉండవు అని అంటారు కదా, అట్లా మేము పోతాం ఇంట్లో ఉండం, ఈ పార్టీలో ఉండం అని వాళ్ళే అంటున్నారట. సో కులుస్తాన్ వాళ్ళే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఉంటలేరు. ఇక ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇంకెవరన్నా ఇవన్నీ ఏదో మేము ఇట్లా అనడం వల్ల ఏదో కూలిపోతా అనుకోవడం వాళ్ళ భ్రమాది. ఈ మాటలతో అయ్యేది కాదు. ఉట్టినే ప్రభుత్వాలు కూలిపోతా అంటే ఊకే రాలే ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకుంటూ వచ్చిన ప్రభుత్వాలు. ఏదో ఇది ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గతంలో కూలగొట్టిందని ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టు తెలంగాణలో సాగదు. కేసీఆర్ కూడా అన్నాడు కదా, మేము 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మమ్మల్ని వదిలిపెట్టలేదు బీజేపీ, మీరు తిప్పి కొడితే 64 మంది లేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు ఎంత వాళ్ళు అనుకుంటే అని అన్నాడు కదా. 100 మంది ఉన్నా 64 మంది ఉన్నా కలిసి కట్టుకుంటే ఏ ప్రభుత్వం కూలదు. మెజార్టీగా 60 మంది ఉంటే చాలు. కలిసి కట్టుగా ఉంటే ఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తుంది, ముందుకెళ్తుంది, అభివృద్ధి నిదానంగా వెళ్తుంది. ఎవడు ముందుకు వచ్చినా ఎవడు వెనక్కి వచ్చినా అయ్యేది లేదు, పోయేది లేదు. ఉట్టి అవి ఏదో మీడియా కోసం మాట్లాడిన మాటలే తప్ప దాంతో అయ్యేది లేదు, పోయేది లేదు. అసలు మోడే ఉంటలేడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడే ఇంటికి పోతాడు, ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఓకే, సో ఇక్కడ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగే అవకాశం ఉందా? 5 సంవత్సరాలకి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉంటారు. మళ్ళీ ప్రజలు ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ తీర్పిస్తారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అవకాశం ఇస్తారు. 10 సంవత్సరాలు గ్యారంటీగా ఈ ప్రభుత్వం ఉంటుంది. 3వసారికి కూడా మళ్ళీ అవకాశం, 10 సంవత్సరాలు బాగుంటే 3వసారి కూడా ఇస్తారు. రైట్. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిపే అవకాశం ఉంటుంది. గతంలో కేసీఆర్ కూడా జరిపిండు. ఈసారి ఎట్లా జరిగే అవకాశాలు ఉంటాయి? చాలామంది అంటే ఉద్యమకారులని మరిచిండు కేసీఆర్, ఉద్యమకారులకు న్యాయం జరగలేదు,
అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదనే ఒక చర్చ కూడా వచ్చింది. సరే ఇప్పుడు తెలంగాణ ఇచ్చినామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సోనియా గాంధీ ఇచ్చిన తల్లి అన్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎట్లుంటే బాగుంటుంది? మంచిగా సెలబ్రేషన్స్ జూన్ 2లో మంచి సెలబ్రేషన్ జరుగుతాయి. సోనియా గాంధీ గారు కూడా సెలబ్రేషన్కి రాబోతున్నారు. సో ఆల్రెడీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతున్నది. సో ఇప్పటికే జయ జయ తెలంగాణకు సంబంధించి పక్కకు పెట్టిండు గతంలో కేసీఆర్. ఇప్పుడు ఆ జయ జయ తెలంగాణ కూడా అఫీషియల్గా రాష్ట్ర గీతంగా మారబోతుంది. ఇక్కడి నుంచే నాంది ఉద్యమకారులకు కానీ భవిష్యత్తులో ఎట్లా గౌరవించుకుంటుంది అనేది ఇక్కడి నుంచే ప్రభుత్వం యొక్క తీరు మీకు అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కళాకారులను కానీ కళాకారులను కానీ ఉద్యమకారులకు కానీ ఎట్లా గౌరవించబోతుంది. ఏదైనా కొంత సమయం పడుతుంది. వచ్చి ఒక 3 నెలలు 4 నెలలు కాలేదు, వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ వచ్చింది, మళ్ళీ లోకల్ పడుకుంటే అవి ఇవి ఉన్నాయి. ఇవన్నీ సర్దుకున్న వెంటనే అందరికీ గౌరవం దక్కుతుంది ఈ ప్రభుత్వంలో. ఓకే, ఉద్యమం చేసిన వాళ్ళకి, రైతులకు, కార్మికులకు అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన అనలిస్టు, సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన నేపథ్యం ఉంది. అద్భుతమైన విశ్లేషణ చేసిండు. మెజారిటీ సీట్లు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నాయని చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా కూడా ఒక మార్పు రాబోతుంది. బీజేపీని నమ్మే పరిస్థితి లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో ఎన్నికల ఫలితాల తర్వాత. దేశ ప్రజలందరూ కూడా ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉందో మనం అందరం కూడా చూడబోతున్నాం.